ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూలై 12 నుండి జూలై 18 వరకు గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే వృషభ రాశిలో చంద్రుడు, కుజుడు, అదేవిధంగా రవి బుధులు మిథున రాశిలో, కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో శుక్రకేతువులు, అలాగే మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు. అంటే చంద్రుడి యొక్క సంచారం మీకు వృషభ, మిథున, కర్కాటక, సింహరాశిల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అనుకున్నాం కాబట్టి ముఖ్యమైన పండుగల్లో 12వ తారీఖు మాస శివరాత్రి. ఆ రోజు తప్పనిసరిగా పగలు ఉపవాసం చేసి సాయంకాలం వేళ మరి శివ దర్శనం చేసుకుని నక్షత్రాన్ని చూసి భోజనం చేసి పగలల్లా కూడా ఉపవాసం చేయడం, శివ దర్శనం, శివాభిషేకం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. అంటే రాత్రి చతుర్దశి ఉన్నటువంటి రోజు 12వ తారీఖు కాబట్టి మాస శివరాత్రి వచ్చింది. ఇంకా సావిత్రి వ్రతము అని 14వ తారీఖు సావిత్రి వ్రతం అని ఒకటి ఉంది. ఈ సావిత్రి వ్రతం మరి వివాహం కానటువంటి స్త్రీలు కూడా ఈ సావిత్రీ దేవిని పూజిస్తూ ఉంటారు. ఇంకా తర్వాత 12 తర్వాత మనకి 14 సావిత్రి వ్రతము, 15వ తారీఖు గురుమూఢమి ప్రారంభం. అంటే గురుడు రవి కలుస్తారన్నమాట. కర్కాటక రాశిలోకి వచ్చేస్తారు, గురుమూఢం ప్రారంభం అవుతుంది. 16వ తారీఖు మరి పూరి జగన్నాథుడి యొక్క రథయాత్ర. అవి చాలా విశేషం. జగన్నాథుడిని మనం సేవించాలి. ఆ జగన్నాథుడు మన యొక్క సమస్తమైనటువంటి సంపదలు ఇవ్వడానికి లక్ష్మీ సమేతుడై ఉంటాడు. అంచేతనే శ్రీమద్ భాగవతం అన్నాం. శ్రీమద్ భాగవతం, లక్ష్మీదేవితో కూడిన భాగవతం. భగవంతుడు ఉండాలి మనకి. ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా ఆయన వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుందంటే కౌస్తుభమణి. ఆ లక్ష్మీ సమేతుడై ఉంటాడు ఆయన. అంచేత అటువంటి ఆయన్ని మనం పూజించాలి. కాబట్టి జగన్నాథుణ్ణి, జగత్తు ప్లస్ నాథ జగన్నాథ, జగత్తుకి నాథుడు అంటే ఆయనే దైవము, అటువంటి వాడు. అదేవిధంగా మరి మనకి 17వ తారీఖున దక్షిణాయనం ప్రారంభమవుతోందండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం కర్కాటక రాశిలో ప్రవేశించిన వెంటనే సూర్య భగవానుడు మనకి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కాబట్టి 17వ తారీఖు నుంచి మనకి దక్షిణాయనంగా చెప్పారు. మళ్ళా ధనుర్రాశి, మకర రాశి, సంక్రాంతి వరకు ఈ కాలం అంతా కూడా ధనుర్రాశి మనం దక్షిణాయనంగా చెప్పుకోవాలి. అటువంటి విశేషం కలిగినటువంటి రోజులు. మరి ఈవేళ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి మనం ఆలోచించినట్లయితే భాగ్యంలో గురుడు ఉన్నాడు. చాలా అనుకూలమైన వాతావరణం అన్నది. దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో చంద్ర సంచారం సోమవారం నుండి గురువారం వరకు అత్యద్భుతంగా ఉంటుంది. ఆత్మస్థైర్యం, ధైర్యం, ప్రతి పని కూడా చేయగలనే ఆత్మవిశ్వాసం, క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. అనుకునేటువంటి పనులన్నీ విజయం సాధించగలుగుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులు కూడా కాస్త రండి రండి అంటారు. వృత్తుల పరంగా మనం చూస్తే న్యాయవాదులు, వైద్యులు, కళారంగ వారు, చేతి వృత్తి పనివారు, చిన్న చిన్న వృత్తుల వారికి కూడా కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఈ వారం కనపడుతున్నాయి. వ్యాపారాత్మకంగా ఆర్థిక లావాదేవీలు సోమవారం నుండి శుక్రవారం వరకు కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మరి ఈ కన్యారాశి వారికి గోచార రీత్యా చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఒకటే ఇద్దరు ముగ్గురు అడ్డుకుంటూ ఉంటారు. నాకు బాగోలేదండి అనొచ్చు.
వాళ్ళు వ్యక్తిగత జాతకంలో ఏదైనా ప్రభావం దోషంగా ఉంటే చెప్పలేమేమో కానీ ఈ కన్యారాశి వారికి గోచారరీత్యా అనుకూలమైన ఫలితాలైతే ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి డెవలప్మెంట్స్, అలాగే నూతనమైన ఒప్పందాలు, నూతనమైనటువంటి విషయాల మీద ఆలోచనలు, దాని గురించి కొత్త వ్యక్తులను కలుసుకుంటూ ఉండడం, కొన్ని రకాలైనటువంటి మీ అభివృద్ధి కోసం చేసేటువంటి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. అంతేకాకుండా దూరం నుండి కొన్ని శుభవార్తలు కూడా అందుతాయి. ముఖ్యమైన వ్యక్తులతో కాస్త పరిచయాలు ఏర్పడతాయి. మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే ఆలోచన మిమ్మల్ని మీకు ముందుకు తీసుకెడుతుంది. 5, 6, 8 సంఖ్యలు మంచివి. తెలుపు, గ్రీన్ కలర్స్ మంచివి. వెంకటేశ్వర స్వామి వారికి, ఆంజనేయ స్వామి వారికి లేకపోతే తులసి మాలలను వెయ్యండి. శనివారం, మంగళవారాలు, కుదరకపోతే బుధవారం, ఈ 3 రోజుల్లో వేస్తూ ఉండండి. తప్పనిసరిగా మీ యొక్క క్యాలిక్యులేషన్స్, మీ యొక్క ఆలోచన, మీ విధి విధానాలు చాలా కరెక్ట్గా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి.